వీరాంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖ లక్షణములు ప్రశ్న శాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడును. జి నాగసురేష్ శర్మ, శిల్పారామం, బ్యాక్ సైడ్, సిద్దిక్ నగర్, మాదాపూర్, హైదరాబాద్. రాష్ట్రంలో క్వారీ లారీ డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది లారీ వర్కర్స్ యూనియన్ అసోసియేషన్. జైహో రథసారథి డ్రైవర్స్ అసోసియేషన్ కాకినాడ జిల్లా క్వారీ లారీ వర్క్స్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉభయ గోదావరి జిల్లాల జోనల్ ఇన్ఛార్జ్ జమ్మలమడుగు నాగమణికి వినతి పత్రం అందజేశారు. డ్రైవర్లు పడుతున్న సమస్యలను ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఎవరూ డ్రైవర్లు గుర్తించలేదన్నారు. అలాగే కరోనా మహమ్మారి ఉద్యమం నేపథ్యంలో ప్రజల ఇళ్లకు పరిమితమైనప్పటికీ ప్రాణాలు తెగించి ప్రజలకు ఎప్పటికప్పుడు నిత్యావసర అత్యవసర సేవలు అందజేసిన డ్రైవర్లను అలాంటి సమయంలో గుర్తించలేదని, ఇప్పటికైనా డ్రైవర్లు కష్టాలను గుర్తించాలని వారు తెలిపారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి మా సమస్యలు పరిష్కార మార్గం చూపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జైహో రథసారథి నాయకులు కోరారు. అందరికీ నమస్తే అండి. జైహో రథసారథి డ్రైవర్స్ అసోసియేషన్ మరియు కాకినాడ జిల్లా క్వారీ లారీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నేను వాసు ఏలేటి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పార్టీలకి వారు తయారు చేస్తున్నటువంటి మేనిఫెస్టోలో జైహో రథసారథి డిమాండ్లను చేర్చాలనేటువంటి నిర్ణయం తీసుకుని జైహో రథసారథి కమిటీ ద్వారా ఆయా పార్టీలను కలవడం జరుగుతుంది. దీనిలో భాగంగా వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ అయినటువంటి జమ్మలమడక నాగమణి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ మరియు ఉభయ గోదావరి జిల్లాల జోనల్ ఇన్ఛార్జ్, రాష్ట్రంలో డ్రైవర్లు పడుతున్నటువంటి ఇబ్బందులపై, రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సమస్యలు డ్రైవర్లు ఎదుర్కొంటున్నారు అనేటువంటి అంశాలపై ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఎవరు కూడా డ్రైవర్లను గుర్తించలేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి డ్రైవర్ల సమస్యలను తీసుకెళ్లాలని ఈరోజు మేడం గారికి వినతిపత్రం అందించడం జరిగింది. చిన్న వాహనాలకు వానరకం డ్రైవర్లుగా కొనసాగుతున్నటువంటి ఆటో మరియు క్యాబ్ ఇలాంటి వాహనదారులకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. దానికి మేము మాకంటే చిన్న వాహనాలు చిన్న డ్రైవర్లను గుర్తించినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా డ్రైవర్లను గుర్తించలేదు. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు లైసెన్సే ఆధారంగా బ్రతుకుతున్నటువంటి, తిరిగి వస్తామనే గ్యారెంటీ లేని బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి డ్రైవర్లను కూడా గుర్తించాలని ఈరోజు మేడం గారికి రిప్రజెంటేషన్ అందించడం జరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో జైహో రథసారథి డిమాండ్లను చేర్చాలని మేము మా ప్రతిపాదనలను మేనిఫెస్టోలో పెట్టాలని వినతిపత్రం అందించడం జరిగింది. మీరు చూసే ఉంటారు, ఎంతోమంది ప్రమాదాలకు గురై కాళ్ళు పోయి చేతులు పోయి టోల్గేట్ల దగ్గర, మనం ప్రయాణించే టోల్గేట్ దగ్గర మనం ఇచ్చే 5 కోసం 10 కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దీనికి గల కారణం ఏంటంటే ప్రభుత్వాలు గుర్తించగా, ప్రభుత్వాల నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం అందక. నమస్కారం అండి. ఈరోజు జైహో రథసారథి రాష్ట్ర అధ్యక్షులు ఏలేటి వాసు గారు డ్రైవర్స్ అసోసియేషన్ తరఫున ఉండే సమస్యలన్నీ చెప్పడానికి అందరి నాయకులను కలిసినట్టుగా నా దగ్గరికి కూడా వచ్చి వినతిపత్రం అందజేశారండి. ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా చాలా వరకు నిజమే కదా, డ్రైవర్లు ఇన్ని కష్టపడుతున్నారు కదా, వాళ్ళకి కూడా కొన్ని జరిగితే బాగుంటుంది అని మా తరఫున చెప్పమన్నారండి. నేను కూడా పెద్దలందరినీ కలిసి ఇక్కడ లోకల్లో ఉన్న మా కన్నబాబు సార్ని కానీ, అలాగే మాకు సివిల్ సప్లైస్ చైర్మన్ గారిని కానీ, అలాగే మా పార్టీ పెద్దలను కానీ, ఇతర పెద్దలందరినీ కలిసి వీళ్ళు ఇచ్చిన వినతి పత్రాలు, ఈయన చెప్పిన విషయాలన్నీ కూడా నేను చెప్తానండి. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందిస్తారనే నేను అనుకుంటున్నాను. ఆయన అయితే ఒక విషయం చెప్పారండి, వీళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటే కుటుంబానికి ఒక రక్షణ ఉంటుంది అని వాళ్ళు అడిగారు. ఆ విషయం అయితే ఇన్సూరెన్స్ కట్టమంటే నెల నెల కట్టడం అంటే వాళ్ళు చేయరు. మీరు వాళ్ళది లైసెన్స్ రెన్యూల్ చేసేటప్పుడే దానికి 200, 300 పెంచి మీరు పెంచినా పట్ల పర్వాలేదు, దాన్ని బట్టి కడితే అందులోంచైనా తీసి మాకు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయండి అని అడుగుతున్నారు. అది కూడా చాలా బాగుంది అనిపించింది నాకు. వాళ్ళకి ఒక రక్షణ కల్పించడానికి ఉంటుంది కుటుంబాలకని.